హలో అందరికీ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ఫారెన్ మాల్కి వెళ్ళామండి. ఇది సౌత్ బెంగళూరు దగ్గర ఉంది. కోనంకుంటే క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉందన్నమాట. చాలా బాగుందండి మాల్ ఒక వ్యూ చూసారు కదా, ఎంత బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ మాల్కి. ఇది బెంగళూరులోనే సెకండ్ లార్జెస్ట్ మాల్ అంట. ఫస్ట్ లార్జెస్ట్ మాల్ ఏమో మాల్ ఆఫ్ ఏషియా, అది కూడా నెక్స్ట్ వీకెండ్ మేము వెళ్తాము. అది కూడా మీకు వీడియోస్ అప్కమింగ్ వీడియోస్ వస్తాయి అనమాట. చాలా బాగున్నది మాల్. మా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. లైటింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా తిరుగుతున్నాడు మా వాడు. ఇలా చిన్నపిల్లలు ఇలాంటివి దానికి వస్తే బాగా తిరుగుతారు అనమాట. ఆ తర్వాత స్మార్ట్ డిజిటల్కి వెళ్ళాము. ఆ తర్వాత న్యూమీ అనే లేడీస్ వరల్డ్కి వెళ్ళాము. అక్కడ కూడా లేడీస్ కలెక్షన్ చాలా బాగుందండి. ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత మా ఓడు రాజ్యానికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని బొమ్మలు అమ్ముతారు, చిన్నపిల్లల బొమ్మలన్నీ అమ్ముతాం. మా ఓడు ఒక గంట వరకు ఆడుకున్నాడు. ఆ తర్వాత గేమింగ్ జోన్కి వెళ్ళాము. గేమింగ్ జోన్కి వెళ్తే నేను కూడా చిన్నపిల్లని అయిపోతానండి. అంత బాగా ఎంజాయ్ చేస్తాను మా ఓడితో. చూడండి మా ఓడితో నేను ఎలా ఆడుకుంటున్నాను. మా ఓడు సూపర్ మూవీలో నాగార్జున లాగా స్టిల్ ఇస్తున్నాడు. చూడండి ఎంత బాగా తొక్కుతున్నాడు. ఆ తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఫుడ్ కోర్ట్లోన అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే అమ్ముతున్నారండి. ఇక్కడ చాలా బాగుంది ఫుడ్ కూడా. నేను మాత్రం ఒక వెజ్ టాకో అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్ తీసుకున్నాను. కోక్ మాత్రం రీఫిల్. తర్వాత మినీ షోకి వెళ్ళాము. ఇక్కడ చాలా క్యూట్ ఐటమ్స్ ఉన్నాయండి, చిన్న ఐటమ్స్. చాలా బాగా అనిపించింది. మెట్రో నుంచి వచ్చామన్నమాట. కొనంకుంటే క్రాస్ రోడ్ నుంచి రాష్ట్రీయ విద్యాలయ రోడ్కి వచ్చాము. రాష్ట్రీయ విద్యాలయ రోడ్లో ఫుల్ రష్ ఉందండి. ఆ తర్వాత మెట్రో నుంచి ఇంటికి వచ్చేసాము. రొసా రోడ్ జంక్షన్ దగ్గర చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫుల్గా ఉందండి వీకెండ్ కాబట్టి. మళ్ళీ మేము డిన్నర్ చేయడానికి దోశ సెంటర్కి వెళ్ళాము. ఎస్వి దోశ సెంటర్ ఇది. ఇక్కడ చాలా బాగా వేస్తారండి దోశలు, చాలా బాగుంటాయి. దోశలు కూడా రీజనబుల్ ప్రైజెసే ఉంటాయండి. ఒక సెట్ దోశ ప్లేట్ ఏమోని 40 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు. కానీ దోశ మాత్రం టేస్ట్ అదుర్సండి, చాలా బాగుంది. ఆ తర్వాత ఒసరోడ్ జంక్షన్ దగ్గర వినాయకుడు పెట్టారండి. ఇక్కడ నవంబర్ వరకు వినాయక చవితి చేస్తారంట. అంత బాగా చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో వినాయకుడు.